అత్తయ్య అత్తయ్య. అమూల్య, నువ్వా అమ్మా? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఎలా ఉన్నావు? బాబు ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు అత్తయ్య. రాహుల్ తనని తీసుకుని బయటికి వెళ్ళాడు. ఓ అలాగా. ఆ, ఆ, అత్తయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏంటమ్మా అది? అది మా అమ్మగారు నా దగ్గర ఉన్నారన్న విషయం మీకు తెలుసు కదా? ఆ విన్నాను. తను వచ్చి కూడా చాలా రోజులవుతుంది అత్తయ్య. నువ్వే నీకు సాయంగా ఉంటుందని తీసుకొచ్చావు కదా. అవునత్తయ్య. కానీ ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యం అంత బాగోలేదు. కళ్ళు కనిపించట్లేదు. అయ్యో. దానికి తోడు డాక్టర్స్ ఒక 6 నెలలు మంచం దిక్కూడదు అని చెప్పారు. ఇప్పుడు ఆవిడ బాధ్యత నా మీద పడిందండి. సరేనమ్మా, ఏం చేస్తాం, తప్పదు కదా. ఎంతైనా నీ కన్న తల్లే కదా, చూసుకోమ్మా. ఏంటత్తయ్య మీరు కూడా అలా మాట్లాడతారు? మా అన్నయ్యలు అక్క ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం చూసుకోరా ఏంటి? వాళ్ళేమంటున్నారు? ఏం అనటం లేదు, అందుకే కదా ఈ టెన్షన్ అంతా. అత్తయ్య మీరు ఒక పని చేసి పెట్టరా? ఏం చేయాలమ్మా? మా అన్నయ్యల్ని అక్కని పిలిపించి అసలు మీకు బుద్ధుందా, ఎందుకు మీ అమ్మని చూసుకోరు అని గట్టిగా అడగాలత్తయ్య మీరు. అలా అడిగితే గాని వాళ్లలో చలనం రాదు. మీ అబ్బాయి ఎంత చెప్పినా వినడం లేదత్తయ్య, అందుకే మీకు చెప్తున్నాను. మా అన్నయ్యల ఫోన్ నంబర్ చెప్తాను, అడిగేసేయండి. అడిగేసి ఏం చేద్దామనమ్మా నీ ఉద్దేశం? ఎంతైనా ఆవిడ మీ అమ్మే కదా, ఆవిడ నువ్వు చూసుకుంటే తప్పేంటి? తప్పేం లేదు మావయ్య, కానీ ఎంతకాలమని? నాకు ఆ బాబున్నాడు. పాప మీ అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి సరిపోతుంది, లేదంటే నా వల్ల అయ్యేదా? పసివాడి కంటే ఆయన పాలు పట్టి డైపర్స్ వేస్తారు. రేపు మా అమ్మకి ఏదైనా అయితే ఎవరు సాయం చేస్తారు? నేనేమో చిన్నదాన్ని, అసలు నా మీదనే ఇవన్నీ నెట్టాడు ఏంటండి? మీరు కల్పించుకుంటే అందరూ దారిలోకి వస్తారు. చూడమ్మా, ఇది మీకు సంబంధించిన విషయం. నీకిష్టమై ఆ రోజు మీ అమ్మని తీసుకొచ్చుకున్నావు. ఇప్పుడు బయటికి పంపించాలంటే మీ అన్నదమ్ములతో నువ్వు మాట్లాడుకోవాలి. మేం ఇందులో ఇన్వాల్వ్ కాకూడదు. అలా అయితే మాకున్న పరువు మర్యాదలు పోతాయి. అనవసరంగా మేం మాటలు పడాల్సి వస్తుంది. మీకేం కాదు మావయ్య. మాకు తెలుసమ్మా, దానివల్ల ఎంత ప్రమాదం ఉంటుందో తెలుసు కాబట్టే ఇలా చెప్తున్నాను. ఇందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు. మా కొడుకును కూడా మాట్లాడనివ్వకమ్మా. ఇది కేవలం నీకు నీ కుటుంబానికి సంబంధించిన విషయం. ఆవిడ ఉన్నా మాకు బాధలేదు, వెళ్ళినా అభ్యంతరం లేదు. మీరు చూసుకోండి, అంతేనమ్మా. ఎంతైంది బాబు? 120 రూపాయలమ్మా. ఏమైందమ్మా? బాబు, నాకు కళ్ళు సరిగా కనిపించటం లేదయ్యా. నువ్వే ఇందులోంచి నీకు రావాల్సింది తీసుకో. వద్దమ్మా, కళ్ళు కనిపించకపోయినా మీరింత దూరం ఒంటరిగా వచ్చారమ్మా. తప్పదు నాయనా, ఒక వయసు వచ్చాక మనిషికి ఒంటరితనానికి మించిన మనశ్శాంతి ఇంకేమీ లేదు. డబ్బులు తీసుకో. వద్దమ్మా, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టుందమ్మా. నాకు డబ్బులేమొద్దు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అయ్యో, నీ కష్టం నేను ఉంచుకోలేనయ్యా. డబ్బులు తీసుకో. ఏం పర్వాలేదమ్మా, మా ఇంటికి ఇట్నుంచే వెళ్ళాలి. వస్తూ మీకు లిఫ్ట్ ఇచ్చాను అనుకుంటానమ్మా. బాబు, నీకున్న అభిమానం
నా కన్న బిడ్డలకు లేకుండా పోయిందయ్యా. సాయం అందించాల్సిన వయసులో సాధింపులు మొదలుపెట్టారు. బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత. బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత. విత్తు నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా? లోకమా ఇది న్యాయమా? ఆకు చాటు పిందె ముద్దు, తల్లి చాటు బిడ్డ ముద్దు. బిడ్డ పెరిగి గడ్డ ముస్తే కన్న తల్లే అడ్డు అడ్డు. ఉగ్గు పోసి ఊసు నేర్పితే చేయి బట్టి నడక నేర్పితే పరుగు తీసి పారిపోతే చేయి మార్చి చిందులేస్తే లోకమా ఇది న్యాయమా? లోకమా ఇది న్యాయమా? ఏంటండి నన్నిలా ఒంటరిని చేసి వెళ్లారు? నలుగురు పిల్లలతో కళకళ్ళాడిన ఈ ఇల్లు ఎలా బోసిపోయిందో చూడండి. మీరు పక్కన ఉండుంటే నాకీరోజు ఈ పరిస్థితి వచ్చేదా? నా బిడ్డలకే నేను భారమయ్యే పరిస్థితి వచ్చేదా? ఆ రోజు కంటే ఆపరేషన్ చేయించుకుంటే డబ్బులు కావాల్సి వస్తుందని వాయిదా వేసుకుంటూ వచ్చాను. నా కళ్ళు కనిపించకపోయినా మీ కళ్ళతో లోకాన్ని చూడొచ్చు అని ఆశపడ్డాను. కానీ నా కంటి చూపు కంటే ముందే మీరు దూరం అయిపోయి నన్ను ఒంటరిదాన్ని చేశారు కదండి. చిన్నది ఎంత మాట అన్నదో తెలుసా అండి? మీరు ఎవరి చేత సేవలు చేయించుకోకుండా వెళ్ళిపోయారంట. అంటే నేనెప్పుడు పోతానా అనే కదా దాని ఉద్దేశం. నాకు వెళ్ళిపోవాలనే ఉందండి. ఈ ప్రాణం తొందరగా పోతే మీ దగ్గరికి రావచ్చు. అక్కడికొస్తే నన్ను మీరెంత బాగా చూసుకుంటారు. మీకు తోడుగా నీడగా 100 ఏళ్ళు బతుకుదామనుకున్నాను. కానీ ఇలా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. నా బ్రతుకు చివరికి ఎలా అయిపోయిందో చూడండి. మనకేంటి కస్తూరి, 4 పిల్లలున్నారు, వీళ్లే మన ఆస్తి అన్నారు. కానీ వాళ్ళు 4 నన్ను ఆస్తిలాగా తలా కొన్ని నెలలు పంచుకుంటున్నారండి. చిన్నతనంలో మా అమ్మంటే కాదు మా అమ్మ అని పోటీలు పడి ప్రేమ చూపించిన వాళ్ళు ఇప్పుడు ఈ 3 నెలల తర్వాత ఈ అమ్మకు నాకు ఏం సంబంధం లేదు అన్నట్టు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందండి. నాకు బతకడం చాలా కష్టంగా ఉందండి. చావనేది చాలా సుఖంగా అనిపిస్తుంది. కానీ బలవంతంగా ప్రాణం తీసుకుంటే అది పిల్లల మీద ఎక్కడ ప్రభావం చూపిస్తుందో అని, లోకం ఎక్కడ వాళ్ళని తప్పు పడతారోనని బలవంతపు జీవితాన్ని ఏడుస్తున్నానండి. ఆ
ఆ దేవుడు తొందరగా మీ దగ్గరకు వచ్చే అవకాశం ఇస్తే బాగుంటుందండి. ఏంటమూల్య, నువ్వు కూడా ఇప్పుడే వస్తున్నావా? అవును రాహుల్, రాత్రంతా యుఎస్ క్లయింట్స్ తో మీటింగు. ఎప్పుడో 4 గంటలకు రావాల్సింది, ఈ టైం అయింది. అత్తామావలు మంచి పనప్ప చెప్పే వెళ్లారు. సరిపోయింది. కనీసం నాకైనా ఫోన్ చేయాల్సింది కదా. చూడు, ఇద్దరం లేటుగా వచ్చాం. వస్తే ఇప్పుడు ఏమైంది? బాబా అత్తయ్య గారిని పడుకోకుండా ఏడిపించుంటాడు. పాపం, ఆవిడకు నిద్ర కూడా పట్టుండదు. అబ్బా ఏం పర్వాలేదులే రాహుల్, అయినా మా అమ్మకి ఇవన్నీ అలవాటేలే. పద. నువ్వొచ్చావేంటి? బాబు నువ్వాడుస్తున్నావేంటి? మీ అమ్మగారే రాత్రి నాకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నారండి. మా అమ్మ రమ్మందా? ఎందుకు? ఆవిడెక్కడికో వెళ్ళాలంట, బాబుని చూసుకోమని చెప్పారు, అందుకే వచ్చాను. ఆ, అవునా? అంటే అత్తయ్య గారు ఇంట్లో లేరా? లేరండి, రాత్రి ఆవిడ వెళ్ళిపోయారు. ఎక్కడికెళ్లారు? తెలీదండి, ఆటో పిలుచుకుని రమ్మన్నారు, పిలుచుకుని వచ్చాను. మీరొచ్చేదాకా బాబుని జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్పి వెళ్లారు. రాత్రి ఎన్ని గంటలకు వెళ్ళింది? రాత్రి 10:30-11 ఆ టైంలో వెళ్లారండి. ఆవిడ వెళ్తుంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా. నాకేం తెలుసండి, ఆవిడ వెళ్ళడం మీకు తెలుసేమో అనుకున్నాను. అమూల్య, నాకెందుకో డౌట్గా ఉంది. ఒకసారి మీ అమ్మగారికి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కో. ఫోన్ ఇక్కడ వదిలేసి వెళ్లారండి. అన్నయ్యకి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో అన్నయ్య, అమ్మ ఏమైనా అక్కడికి వచ్చిందా? ఇక్కడికా? లేదే. ఏ, మీ ఇంట్లో లేదా? లేదురా, చెప్పా పెట్టకుండా బాబుని ఆయకిచ్చేసి రాత్రికి రాత్రి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? అదే అర్థం కావట్లేదురా. చిన్నన్నయ్య దగ్గరికి వెళ్ళిందేమో, కనుక్కుంటాను. ఆ రోజు నీ దగ్గరికి తీసుకుపోయి ఉంటే వినకుండా నా మీద తోసి పాడేశావు. ఇప్పుడు చూడు ఏమైందో. హలో అన్నయ్య, అమ్మ ఏమైనా మీ ఇంటికి వచ్చిందా? లేదే, రాలేదు. ఇక్కడికి వస్తానని చెప్పిందా? చెప్పి వెళ్తే నాకింత టెన్షన్ ఎందుకురా? ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది, అదే కదా నా బాధ. హలో బావగారు, అమ్మ ఏమైనా మీ ఇంటికి వచ్చిందా? మా ఇంటికా? రాలేదే. అక్కడికి రాలేదా? మరెవరింటికి వెళ్ళుంటుందబ్బా? మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆవిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? అసలే నేను కాస్త టెన్షన్లో ఉన్నాను. నువ్వు లేనిపోని లాజిక్లు మాట్లాడుకు. ఉంటాను, బాయ్. ఇక లాభం లేదా అమూల్య, మీ అమ్మ కావాలని వెళ్ళిపోయారు. ఒకవేళ మీ ఇంటికి వెళ్ళిపోయారేమో, చూద్దాం పద. బాబుని కాస్త జాగ్రత్తగా చూసుకో, మేము ఇప్పుడే వచ్చేస్తాం. నా డ్యూటీ 8 వరకేనండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఎక్స్ట్రా అవుతుంది. అబ్బా సరేలే తల్లి, ఇచ్చేస్తానులే. బాబు జాగ్రత్త. అంతా వెతికాను అమూల్య, మీ అమ్మగారు ఎక్కడ కనిపించలేదు. అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి వెళ్ళుంటుందా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నీకింకా అర్థం కావట్లేదా? రాత్రి నువ్వు మాట్లాడిన మాటలకి, నువ్వు చేస్తున్న పనులకి, నీ బిహేవియర్కి తట్టుకోలేక ఆవిడ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? అసలు నీకు కొంచెమైనా మంచితనం, మానవత్వం అనేవి ఉన్నాయా? ఆవిడికి గతి లేక నీ దగ్గరకు వచ్చారనుకున్నావా? లేకపోతే
ఆవిడ తినే 4 ముద్దలు సంపాదించుకోలేక నీ దగ్గరకు వచ్చారనుకుంటున్నావా? నీకు అవసరం ఉండి పిలిపించుకున్నావు. అవసరం తీరాక నీ నోటికొచ్చినట్టు మాట్లాడి పంపించేశావు. ఏంటి రాహుల్, నువ్వు కూడా అలాగే మాట్లాడతావు? ఏ నాకొక్కదానికైనా బాధ్యత? నోర్ ముయ్. ఇంకొకసారి బాధ్యత హక్కుల గురించి మాట్లాడావంటే చంపేస్తాను. 6 నెలలు మీ అమ్మను చూసుకోవడానికి ఇబ్బందా? మరి 25 ఏళ్ళు ఆవిడ దగ్గర ఎలా పెరిగావు? ఎంత చాకరీ చేసుంటుంది నీకు? ఏ అమ్మకి చాకరీ చేస్తే చచ్చిపోతావా? రేపు మన బాబుకు కూడా చేయవా? ఈరోజు మీ అమ్మను వదిలించుకున్నట్టే రేపు మన బాబును కూడా వదిలేస్తావా? ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నన్ను భరిస్తున్నావు. రేపేదైనా అయితే నన్ను కూడా వదిలేస్తావా? అంతేగా? నిన్నెందుకు వదిలేస్తాను రాహుల్? వాడు నా కొడుకు, నువ్వు నా భర్తవి. అలాగే ఆవిడ నీ కన్న తల్లి. అరే, ఆవిడ ఉండడం నాకు అభ్యంతరం లేదు అన్నప్పుడు నువ్వెందుకు అత్తయ్యని పంపించాలి? కన్న తల్లిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే భర్త ఏమనుకుంటాడో, అత్తమామలు ఏమనుకుంటారు అని బాధపడే వాళ్ళని చూశాను. కానీ నేను, మా అమ్మ నాన్న ఆవిడ్ని ఇంట్లో ఉండని అని చెప్తుంటే వినకుండా పంపించేశావు. మీకే మీ మంచితనం పోకూడదని బాగానే చెప్తారు. కానీ అందరికీ అన్ని అందించాల్సింది నేను. అందరికీ సేవలు చేయనా, లేకపోతే ఉద్యోగం చేయనా? ఉద్యోగం మానేసే. నేనేం నిన్ను ఉద్యోగం చేయమనలేదే. మనకొచ్చే డబ్బులు చాలవా? మనం సుఖంగా బతకట్లేదా? అందుకే ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఉన్నంతలో సుఖంగా ఉండడం నేర్చుకో అంటే విన్నావా నువ్వు? మనం బానే ఉంటాం రాహుల్, కానీ రేపు మన పిల్లల భవిష్యత్ ఏంటి? డబ్బులు సంపాదించుకోలేకపోతే ఎలా? మనవడికి ఆస్తినివ్వని దుర్మార్గులు కాదు మా అమ్మ నాన్న. నీకు బాధ్యత తెలియాలి అని వాళ్ళు మనల్ని దూరంగా పెట్టారు. కానీ బాధ్యతే కాదు, బంధాల విలువ కూడా తెలీదు అని బాగా అర్థమైంది నాకు. పాపం ఆవిడ మనసు ఎంత కష్టపడుంటే ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోయిందో ఒక్కసారి ఆలోచించు. నువ్వేంటి రాహుల్ అంత ఫీల్ అవుతున్నావు? ఆవిడ అమ్మ నీకా నాకా? నీకు అమ్మైనందుకే ఆవిడికి ఈరోజు శిక్ష పడింది అమూల్య. నువ్వు నా దగ్గరకు వచ్చావు అంటే, మన కాపురం నిలబడింది అంటే దానికి కారణం మీ అమ్మగారు. ఆవిడ ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తుంది. ఆవిడికి అవసరానికి ఒక్క మాట చెప్పి నేనున్నాను అని నమ్మకం కలిగించలేకపోయావు. నువ్వు అసలు మనిషివే కాదు. ఛీ! ఏంటో అందరూ నన్నే అంటారు, కానీ నా బాధ ఎవరూ అర్థం చేసుకోరు. నందిని, అన్నయ్య ఎంతసేపు అయింది వచ్చి? లోపలికి రాకుండా ఇక్కడే ఉన్నావేంటన్నయ్య? లోపలికి రా. పర్లేదమ్మా, ఆనందని కలిసి వెళ్దామని వచ్చాను. ఆనంద్ ఇంట్లో లేరన్నయ్య, ఆఫీస్కి వెళ్లారు. బహుశా రాత్రికి లేటుగా వస్తారేమో. ఏమైనా చెప్పాలా? అత్తయ్య గారు ఏమైనా ఇక్కడికి వచ్చారా? అత్తయ్య గారా? ఆవిడ ఇక్కడికెందుకు వస్తారు? ఏ ఇక్కడికి వస్తానని చెప్పారా? మా ఇంట్లోంచి వెళ్ళిపోయారు. బహుశా ఇక్కడికేమైనా వచ్చారేమో అని తెలుసుకుందామని వచ్చాను. రాలేదన్నయ్యా. అయినా అత్తయ్యని అలా ఎలా వదిలేస్తారు? మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సొంత కొడుకయ్యుండి మీ ఆయనే వదిలేయంగలేంది నా భార్య వదిలేయడంలో తప్పే ఉంది చెప్పు. ఏంటండి మా ఆయన అంటారు? అత్తయ్యని తీసుకుని వెళ్ళింది మీరు, బాధ్యత మీదే కదా. మాకేనా? ఏ మీకు లేదా? అమూల్య నీకు ఫోన్ చేసి చెప్పలేదా? మీకు ఇంటికొచ్చి మరీ చెప్పలేదా?
మరెందుకు తీసుకువెళ్ళలేదు? అత్తయ్య గారు ఉండటం నాకు భారమని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు కూడా ఆవిడుంటే ప్రతిమలాడి ఆవిడ్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చానే కానీ ఆవిడ్ని మీ మీద వదిలి వెళ్ళడానికి రాలేదు. నీ వల్ల కనీసం ఆనంద్కి తన తండ్రి ఆఖరి చూపులు కూడా దక్కలేదు. కన్న తండ్రికి తలకురివి పెట్టడానికి కూడా అవకాశం లేకుండా చేశావు. వీళ్ళందరూ కలిసి ఆవిడ్ని అంతలా బాధ పెట్టారు. ఎంతలా అంటే పిల్లలే లోకంగా, పిల్లలే జీవితంగా అన్నట్టు బతికిన కస్తూరి గారు పిల్లలందరికీ దూరంగా వెళ్ళిపోయేలాగా వెంటపడి వేధించి మరీ పంపించేశారు వీళ్ళు. అమ్మని నలుగురు చూసుకుంటే బాగుంటుంది అని అన్నాను. ఎవరికి వాళ్ళు మాకొద్దంటే మాకొద్దని ఆవిడ ముందే తిట్టుకున్నారు. మనసులో బాగోలేక ఎక్కడికి వెళ్ళారో ఏంటో, ఏం చేస్తున్నారో ఏంటో.